చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. నాకు స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది, దాని తర్వాతే జాయింట్ పెయిన్స్ మొదలయ్యాయి. ఈ జాయింట్ పెయిన్స్కి స్ట్రెస్కి ఏమైనా సంబంధం ఉందా? మీకు కూడా ఇదే డౌట్ ఉంటే ఈ రీల్ ఫుల్గా చూడండి. నమస్తే అండి, నేను డాక్టర్ పృథ్వీ కృష్ణమన్యం, కన్సల్టెంట్ ఇమ్యునాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్, శ్రీ పృథ్వీ రుమటాలజీ సెంటర్, రాజమండ్రి. అవునండి, స్ట్రెస్ వల్ల జాయింట్ పెయిన్సే కాదు, ఏ రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్న వచ్చే అవకాశం అది ఉంటుంది. ఇమాజిన్ చేసుకోండి, మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. బయట నుంచి ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా అది వెంటనే లోపలికి రాకుండా ఆపుతుంది. మనకి ఏ రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చినా ఈ సెక్యూరిటీ సిస్టమ్ పాడయ్యి మన జాయింట్స్ మీద అటాక్ చేసి మనకు జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో ఎక్కువ కాలం స్ట్రెస్ అది లెవెల్స్ అయ్యి ఎక్కువ ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఏ రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్న రావచ్చు. అంటే స్ట్రెస్ ఉంటే మీకు ఖచ్చితంగా ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తుందని కూడా ఇది రీజన్ కాదు. దాంతోపాటు జన్యుపరంగా మీకు ఆర్థరైటిస్ వచ్చే టెండెన్సీ ఉండి ఈ స్ట్రెస్ అనేది ఒక ఫ్లేర్లా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మీకు ఏ రకమైన స్ట్రెస్ వచ్చినా దాన్ని చిన్నచూపు చూడకండి. కాబట్టి మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, అండ్ ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కూడా ఒక మందులాగానే పనిచేస్తుంది. ఈ రీల్ని సేవ్ చేసుకోండి, అండ్ మీ ఫ్యామిలీలో ఎక్కువైతే స్ట్రెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.